అసెంబ్లీ లోపలనేమో కపట ప్రేమ చూపిస్తున్నారు. ముగ్గురు దొంగలే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ముగ్గురు దొంగలే. లోపలనేమో ప్రేమ చాలా ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాం. మేము బీసీలు అంటే మాకు చాలా అభిమానము, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్పినటువంటి ముగ్గురు దొంగలు, ముగ్గురు మొనగాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరి వైఖరి వాళ్ళు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళకి మొన్నటిదాకా ఈ ప్రభుత్వం రాకముందు వరకు దిక్కు దివానా లేదు. బీసీల పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినాకనే పోతా అన్నటువంటి రేవంత్ ప్రభుత్వం 10 సార్లు కలిసినప్పుడు కూడా రిజర్వేషన్ ఇచ్చాకనే పోతాము, మాకు రాహుల్ గాంధీ గారు మాటనే శిలాశాసనం అని చెప్పేసి అని అన్నారు. ఆయనని పాపం చాలామంది పప్పు పప్పు అని చెప్పని బాధ పెట్టారు. కానీ పప్పు కాదు, ముద్దపప్పు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇంత బర్నింగ్ ఇష్యూ దేశవ్యాప్తంగా 60% ఉన్నటువంటి బీసీ ప్రజలు వాళ్ళని ఎక్స్రే తీస్తా, జబ్బులు కనుక్కుంటా, మందు కనిపెడతా అని చెప్పని అన్నాడు. బయట లొల్లు పెడతాడు, పార్లమెంట్లోనేమో ఓట్ చోరీ అని చెప్పేసి అని ఇంకో విషయాలపైన డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడతాడు. బీసీల పైన ప్రేమ ఉన్నదా లేదా రాహుల్ గాంధీ గారు చెప్పాలి. దాని తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉన్నదా, లేకపోతే చెయ్యాలనుకుంటున్నా, నేను చెయ్యను, ఏం చేస్తా చేసుకోపోరు అని అంటారా, అదైనా చెప్పాలి. అంతే తప్ప దొంగ డ్రామాలు ఆడొద్దు. ఇక బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళేమో ఈయన పైన వేస్తారు, మేమేం చేయాలి అని చెప్పారని. చేసేది మీరు, చేయాల్సింది మీరు చేయరు. 60% ఉన్నటువంటి బీసీలు హిందువులం కాదా? 60% దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీ ప్రజలు జై శ్రీరామ్ అని అనడం లేదా? ఈ దేశ రక్షణలో మాకు బాధ్యత లేదా? మేము ట్యాక్సులు కడతలేమా? మేము హిందువులం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీ హిందువుల పైన మీ ప్రేమ ఎందుకు చూపిస్తలేరు? మీరు ఎందుకు సైతల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా బీజేపీ వాళ్ళు చెప్పాలి, కేంద్రం చెప్పాలి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. ఇక టీఆర్ఎస్ వాళ్ళు వస్తే టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమం మేమే చేసినాం, మా నాయననే చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, మీకు పదవులే లేవురా బాబు అని చెప్పేసి అని రోజుకో సెటైర్లు వేసుకుంటాడు తిరుగుతున్నటువంటి కేటీఆర్ అండ్ కో మీకు బీసీల రిజర్వేషన్ పైన ధ్వజమెత్తే బాధ్యత లేదా? మీరు పోరాడాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే మీకు కూడా బీసీలు అంటే ఏమన్నా విసుగు వచ్చిందా? అందుగురించనే 3 పార్టీలు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్కి వస్తే ఎక్కడ మా కుర్చీలు కదులుతాయో, ఎక్కడ మా పీఠాలు కదులుతాయో అని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ 3 పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని, మన నిధులు మనకు వస్తాయని చెప్పని అనుకున్నామో, ఇక్కడ కూడా బీసీ రాజ్యం, బీసీ రిజర్వేషన్ వస్తే ముఖ్యమంత్రి మనమే అవుతాము, మంత్రులు మనమే అవుతాము, ఐఏఎస్లు మనమే అవుతాము, ఐపీఎస్లు మనమే అవుతాము, ఈ మీడియా ఛానళ్ళన్నీ కూడా మనమే అవుతాయి. అందుగురించే మీరు ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ 5 ఏళ్ల బానిసత్వం పక్కన పెట్టండి, అవసరమైతే మీ పదవులు రాజీనామా చేయరు. అంతే తప్ప బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మాత్రం సైలెంట్గా ఉండొద్దని చెప్పి చెబుతూ, జాజుల సీనన్న తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన కూడా బీసీ యువజన సంఘాల తరఫు నుంచి మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్పని, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున గత 2.5 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎంత చేయాలో అంత చేసినామని చెప్పి నమ్మించి బీసీలకు తడిగుడ్డతో గొంతుకోయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాకుండా ఫస్ట్ ప్రణాళిక సంఘం 15 ప్రకారం 3000 కోట్లు కొలాప్స్ అవుతున్నాయని చెప్పి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రోగ్రాం అయినా కూడా ఇదే పిసిసి అధ్యక్షులు, అదే పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా వచ్చి పాల్గొని దీన్ని ఇంతటితో అయిపోలేదు, రానున్న రోజుల్లో 42% రిజర్వేషన్ కోసం మా వంతు మేము కృషి చేస్తాం, మా వంతు మేము ఒత్తిడి చేస్తాం కేంద్ర ప్రభుత్వం పైన అని చెప్పి, ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు చూసినట్టయితే మీరు చూసిర్రు
ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అట్లా ఇయ్యలేరు. పార్టీ పరంగా కాకుండా అది స్థానిక సంస్థలు ఓటు అది గుర్తులు ఉన్నాయి కదా అని చెప్పి దాటివేయడం జరిగింది. ఇప్పుడు టీవీలలో వస్తూ ఉంది, ఈరోజు గణతంత్ర దినోత్సవం రేపో ఎల్లుండో మున్సిపాలిటీలో నోటిఫికేషన్ వస్తుంది అని మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్న మాట కట్టుబడి ఉంటామని చెప్తారు కదా, రాహుల్ గాంధీ గారి మాట శిరోధార్యం అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మడమ తిప్పదని చెప్తారు కదా, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు కదా, ఏదైతే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మా ప్రభుత్వం ఉంటుందని చెప్తారు కదా, మరి ఏమైంది మీ మాట అని అడుగుతా ఉన్నాం ఈ సభావేదిక కదా. మీరు మాట ఇచ్చి ఇప్పుడు ఈ ఎన్నికలకు మాత్రం ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు 1,000 కోట్లు లాస్ట్కు 500 కోట్లు కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి లేదు కదా. మీరు ఎందుకు ముందుకు పోతా ఉన్నారు? ఇప్పుడు ఏమైంది? కొన్ని రాష్ట్రాల్లో 3 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని ఇంకా ఆపుతా ఉన్నారు కదా. మొన్న మున్సిపాలిటీలు అంతా కొడితే మొన్నటికి అంటే 2 నెలలు కూడా కాలేదు కదా, 2-3 నెలలు కూడా ఆగితే ఏమవుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే ఏమవుతుందని అని అడుగుతా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇటు రాజకీయంగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ అడిగేటోళ్ళు అడుగుతలేరు, ఇస్తేటోళ్ళు ఇస్తలేరు. అదే కాకుండా నిన్న పేపర్లో చూసినాం, ఇదే కాంగ్రెస్ పార్టీ జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో పెద్ద రైలును కట్టుకొని బీసీలనంతా ఏకం చేసి మేము పెద్ద ఎత్తున ధర్నాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నాకు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 18 పార్టీల ఎంపీ ప్రతినిధులు హాజరై దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ ధర్నాతోటి కేంద్ర ప్రభుత్వం మేము చేసిన ధర్నా తర్వాత కరెక్ట్ 15 నెల రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణన చేస్తాం, దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. కానీ నిన్నటి మొన్నటి చూస్తే దానిలో ఒక కాలం ఓబీసీ కాలమే లేదు. అంటే మీరు ఏం మాట కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ బీసీల తరపున మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు రానున్న రోజుల్లో బీసీల కులగణనలో ప్రతి చోట ప్రతి కులం కాలం మీరు ఇప్పటి నుంచి చేర్చాలి. అది చేర్చకపోతే ఇదే ఢిల్లీ కేంద్రంగా జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. మన బీసీలమంతా ఏకమై ఏ పార్టీకి అయినా పర్వాలేదు, మన బీసీ అభ్యర్థులకే మన బీసీ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. జై బీసీ. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. ఒకవైపేమో మేము 42% కట్టుబడ్డామని చెప్పి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా దొంగలు ఊర్లు పంచుకునే విధంగా అసెంబ్లీలో బీజేపీోడు కాంగ్రెస్ ఓడు బీఆర్ఎస్ ఓడు ఓటేస్తాడు. ఆ అసెంబ్లీ గడప బయటికి రాగానే ఒకడేమో గవర్నర్ దగ్గర బిల్లు ఆపుతారు, ఇంకొకరేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు పోనీయరు. అదేవిధంగా జీవో నంబర్ 9 తీసుకొస్తారు. తర్వాత లేదు జీవో నంబర్ 9 కాదు, జీవో నంబర్ 46 తీసుకొచ్చి మోసం చేయాలని జీవో నంబర్ 46 తీసుకొస్తారు. ఇది చూస్తే పరిస్థితి చూస్తే ఎట్లుందంటే ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాన్ అన్నట్టు మాటలు చెప్పే విధంగా కేవలం దొంగ ముచ్చట్లు చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తున్నది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అనేక మార్లు కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకుంటా మా చేతులు ఏముందా, ఇదంతా బీజేపీ ఓడి చేయాలి కదా, బీజేపీ పైన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఓడేమో మాట ఇచ్చింది కాంగ్రెస్ ఓడు కదా, కాంగ్రెస్ ఓడు చేసే పద్ధతిని వాళ్ళు నెట్టేస్తున్నారు. అరే 42% మంత్రివర్గంలో ఇచ్చుట్ల బీజేపీ ఏమైనా అడ్డుపడుతున్నా నీకు? అదేవిధంగా 42% బడ్జెట్ పెట్టడంలో బీజేపీ ఓడు ఏమైనా అడ్డుపడుతున్నా నీకు? అదేవిధంగా ఉద్యోగాలలో అదేవిధంగా విద్యలో కూడా 42% ఇస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను వంచిస్తున్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, క్యాస్ట్ సెన్సస్ చేయాలి, బీసీల లేక బీసీలకు గెలపాలని. అదేవిధంగా గౌరవ
మాట తప్పిన రాహుల్ గాంధీ గారు, మాట నిలుపుకోలేని వ్యక్తి గారు, వారు కూడా అన్నారు, అనేక మార్లు చెప్పారు, ये क्या सेंसस होना चाहिए, ये क्या सेंसस देश का एक्सरे है, एक्सरे बने तो ही या डायग्नोसिस करे तो ही वो पेशेंट को अच्छा दवाई दे सकते बोल के। कहाँ से आप दवाई दे रहे? इतने 2 साल बन गए आपके वादा मानकर, या पूरा तेलंगाना राज्य के पूरा लोगों ने आपको वोट दे चुका है। वोट देने के बाद यह राज्य बन गया, आपका कांग्रेस प्रभुत्व आज पालन कर रहे, मगर आज तक भी ऑलरेडी 2 साल कंप्लीट हो चुका है, आज तक भी आपका बात एक बात भी या नहीं निभा सकता। ये आप एक बात ही नहीं निभा सक रहे, या तेलंगाना राज्य में जो लोकल बॉडी इलेक्शन में आपका बात ही नहीं चल रहे, आप फ्यूचर प्राइम मिनिस्टर कैसा बन सकता है? आप फ्यूचर प्राइम मिनिस्टर नहीं मिस्टर राहुल जी, अब फ्यूचर धोखाबाजी है। ओबीसी लोगों का धोखाबाजी कौन है बोले तो राहुल जी बोल के गूगल में आता, कल से मारो तो क्यों बोले तो ये एक स्टेट का नहीं, परसों बिहार में बोल चुका है, उधर फेल हो गया। या हम उन वादा करके गए, एक बार नहीं 4-5 बार बोल के गए यहाँ पे तेलंगाना में आके, जो एलबी स्टेडियम में बोल चुका है, और सिद्धिरामैया जी को लेके आके कामारेड्डी डिक्लेरेशन में बोल चुका है, ये बोल के या पूरा वो एक गाना रहता बुलबुला है सब जने भूल गया बोल के, ऐसा है राहुल गांधी का वादा और कांग्रेस पार्टी का वादा, पूरा चोरों का सरकार। రాజ్యాంగం అనేది ఎందుకు అమల్లోకి వచ్చిందంటే అందరికీ సమానత్వం, దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానత్వం రావాలా, దేశం కోసం ప్రజలందరూ కూడా కష్టపడి దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం అనేది మనం రాసుకున్నాం. అయితే సమానత్వం అనేది రాజ్యాంగంలో రాశారు, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు దేశం కోసం మాత్రం పాటుపడతా ఉన్నారు. కష్టమంతా బడుగు బలహీన వర్గాలది, ఫలితాలు మాత్రం ఎవరికో వస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నట్టే ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ అని కూడా కాదు. ఇప్పుడు కూడా చూసుకుంటే మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న కూడా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మొత్తం జనాభాలో 60% పైచిలకు జనాభా తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటే, అధికారిక లెక్కల ప్రకారం కూడా 56% పైచిలకు మనం ఉంటే, మనం అడిగింది 42%, వాళ్ళు కూడా ఇస్తామని చెప్పింది 42%. రాహుల్ గాంధీ గారు కూడా దేశమంతా తిరుగుతూ తెలంగాణకు ఒకసారికి ఖచ్చితంగా బీసీలకు మనం ఇవ్వాల్సిందే, బీసీలకు మేము న్యాయం చేస్తాం, బీసీలకు నిజంగానే అన్యాయం గురవుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన మాటను మేము అందరం ఇక్కడ నమ్మినాం. 85% పైచిలకు అంటే బీసీలు అందరు కలిసి 60%, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు 85% ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట నమ్మేసి మీకు ఓట్లు వేసినాం. 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీకి వేసినాం. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కూడా నమ్మినాం రేవంత్ రెడ్డి గారిని. మొన్న అనుకోకుండా 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా లేదు. మొన్న ఒక జీవో తీశారు, కోట్లలో ఇది ఉందని చెప్పేసి పోయారు. దాని తర్వాత లాస్ట్కి వస్తే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి, స్థానిక సంస్థల ఎలక్షన్లకు వచ్చేసరికి లేదు మేము ఎలక్షన్స్ పెట్టాల్సిందే, ఎందుకంటే సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన 3000 కోట్ల బడ్జెట్ మాకు రాదు, పెట్టాల్సిందని హడావిడిలో ఎలక్షన్స్ పెట్టేసారు. సరే, సర్పంచ్ ఎలక్షన్లలో మీరు పెట్టిర్రు, మా బీసీలందరూ కూడా మా మీద మాకు అరే వీళ్ళు మనల్ని మోసం చేస్తారు కదా అని చెప్పేసి బీసీలందరి లోపల కూడా ఒక ఇది వచ్చేసింది. ఖచ్చితంగా మా వాళ్ళని పిలుచుకున్నాం. మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో మా బీసీలని మా జనాలందరూ కలిసి గెలిపించుకున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి 42% అనేది మీరు చెప్పిన మాటనే ఎక్కువ పక్కకు పడేసి ఎట్లాగో దాంట్లో ఎలక్షన్లో గెలిచినాం కదా మళ్ళీ మేము మున్సిపల్ ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరు అంటున్నారు. అంటే మీకు అడిగే వాళ్ళు లేరని చెప్పేసా? అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ 3 దొంగాటలు ఆడుతున్నాయి. బీసీలందరూ మీకు ఓట్లు వేయడానికే పనికొస్తారా? పనిచేసే స్థాయిలో మేము ఉంటాం, శాసించే స్థాయిలో మీరు ఉంటారా? మీరు మాట ఇచ్చిన దాన్ని ఎందుకు తప్పుతా ఉన్నారని చెప్పేసి మేము బీసీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నారు, మన పంతల మనం వెళ్ళిపోవాలి, మెజార్టీ ప్రజలను పట్టించుకోవద్దనేటువంటి ఉద్దేశంతోన ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు ఓ పన్నగం పన్నుతూ ఉన్నాయి. ఆ పన్నగమే ఈరోజు అధికారంలో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు మేము రాజ్యాధికారం కల్పిస్తాం, మెజార్టీ ప్రజలకు కావాల్సిన డిమాండ్ లేదో ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి అధికారానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెజార్టీ ప్రజలను అధికార కాక్ష లేకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ డిమాండ్లు నెరవేర్చొద్దు, వీళ్ళని రాజకీయ అధికారానికి దూరం చేయాలంటే దురుద్దేశంతోన ఈరోజు ప్రవర్తిస్తున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఈ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఇంకొక జాతీయ పార్టీ కూడా బీజేపీ పార్టీలో కూడా అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా ఒకే డిమాండ్, వాళ్ళ డిమాండ్ ఒకటే, ఈ కులాలను రాజకీయ అధికారం రానియొద్దు, ఎట్టి దరిదాపుల్లో కూడా ఈ కులాలను రాణిస్తే రేపు ప్రమాదం పొంచి ఉందని చెప్పి రాజకీయ పార్టీ అగ్రకులాలు గ్రహించారు. అందుకే ఈరోజు రెండు పార్టీలు కూడా కూడబలుక్కొని జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా కూడబలుక్కొనే ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి బీసీ సంఘాలుగా పోరాటం చేసి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతామంటే మిగతా పార్టీలు కూడా, మిగతా జాతీయ పార్టీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కూడా మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా ఎన్నికలకు పోతున్నామంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామంటారు. అంటే ఒకరిని మించి ఒకరు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో బీసీలందరూ కూడా గ్రహించాలి. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు, అద్దె కొంపల్లాంటి రాజకీయ పార్టీల్లో ఇంకా మనం ఎన్ని రోజులు ఈరోజు బానిస ఉడిగా చేద్దామని చెప్పి కూడా ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి వాడు మన కోరిక నెరవేరుస్తలేడు. బీసీల రిజర్వేషన్ కోసం సీనన్ ఆధ్వర్యంలో మనందరం నిరంతరం పోరాడుతున్నాం. కానీ పార్టీల వైఖరి ఎటువంటి స్పష్టత తెలియజేయకుండా ఎదురు చూస్తూ పోరాటం ఎంతవరకు పోతుంది, మనం ఎటు సైడు పోదాము అనే సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పోరాటం సీనన్న గారి ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా వెళ్ళి తినే కానీ పార్టీలు వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సో మేమందరం కూడా రాష్ట్రంలో గంగపుత్రులందరూ కూడా సీనన్న గారి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉంటామని సమాముఖంగా తెలియజేస్తూ, ఇక్కడ పెద్దలందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒకటే ఏకైక విషయం, మనం ఎంతనో మన వాటంతనే అనేది నినాదానికి ముందుకెళ్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడమే అది చాలా ముఖ్యమని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపు. రెండు విషయాలు మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. మీరు మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్తున్నారు కదా, మీ మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్ళేటువంటి సందర్భంలో బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓట్లు అడుగుతారు? మీరు రేపు మీడియా సమావేశం పెట్టి మీ పార్టీ పిసిసి ప్రెసిడెంటు మా మహేష్ అన్న మాటను చెల్లనియకుండా దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతుంది. కానీ ఇంకో విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అసెంబ్లీ చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా బీసీ సోదరులు ఈరోజు ఆలోచించాలి. 24 గంటలు 366 రోజులు 2.5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క సారథ్యంలో వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బీసీల పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నామయ్యా? మీ కళ్ళు గల్లవర్తలేవా? మీరు ఎందుకు పోరాటం చేయరు అంటే మీ పార్టీ అధిష్టానాలు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచిన సందర్భంలో మీరు మీ పదవుల కోసం పెదవులు మూసుకొని బీసీలుగా చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? కనీసం మాట్లాడేటువంటి ఇంటర్నల్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయరా? రాహుల్ గాంధీ గారు కదా మీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటామని చెప్పింది మీరే కదా. స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, ప్రకటించారు కదా, మేము స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్తో పాటే వెళ్తాం, ఎంత కాలమైనా వెయిట్ చేస్తామని చెప్పింది స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. మరి ఆ మాటను నిలబెట్టుకోకపోతే మా శాసన సభ స్థానాలలో మా నియోజకవర్గాల్లో మేము ఏ విధంగా రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పి మీరు అడగకపోతారా? ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? రేపు రాజకీయంగా ఏదైనా ఫలితాలు వస్తే
42% రిజర్వేషన్లు అమలు జరిగితే మొట్టమొదట మీరే కదా లబ్ధి పొందాల్సింది, మీరే కదా మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది. అది మర్చిపోవడమే కాకుండా రాజకీయంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు అయింది. ఇందాక మీకు విక్రమ్ తమ్ముడు చెప్పినట్టు స్థానిక ఉద్యోగాలలో విద్యా రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరయా? బడ్జెట్లో మా వాటా ఎందుకు కేటాయించట్లేదు? కనీసం ఇవి కూడా దీన్ని కూడా మాట్లాడనికే మీరు పనికిరారా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోకుండా ఇది మా చేతుల్లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ చేతుల్లో లేని హామీని ఈ తెలంగాణ బీసీ సమాజానికి మాట ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేశారు. మీ చేతుల్లో లేని పవర్ లేనప్పుడు మీరు ఎందుకు మాట ఇచ్చారు? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు పోరాటం చేయండి. ఢిల్లీ కేంద్రంగా ట్రైన్లు పట్టుకొని మేము సీనన్న సారథ్యంలో వేలాది మంది దండయాత్ర చేయలేదా? మీ వెంబడి బీసీ సమాజం మొత్తం కోట్ల మంది ఉన్నాం కదా, మీరు ఎందుకు పోరాటం చేస్తలేరు? అంటే ఇందాక మా తమ్ముడు చెప్పినట్టుగా డోకాబాజీ రాహుల్ గాంధీ గారు పెదవి విప్పలేరు. పార్లమెంటులో శీతాకాల సమావేశంలో కూడా, పార్లమెంటు సమావేశాల్లో కూడా కనీసం సబ్జెక్టు తీయలేనటువంటి అసమర్థ చేతగాని మాట తప్పిన నాయకులారా, మీకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీసీ సమాజం బుద్ధి చెప్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్తున్నటువంటి నాయకులారా, మెజారిటీ జనాలు ఉన్నటువంటి మా యొక్క ఘోష, మా యొక్క బాధ, మా యొక్క జీవన స్థితిగతులు మీకు కనిపించట్లేదా? చెప్పారు కదా మీరే 27లో మేము జనగణనలో కులగణన తీస్తామని చెప్పిండ్రు. మీరు ఇచ్చిన ఫార్మెట్లో బీసీ అనే ఆప్షన్ ఎందుకు తీసుకోలేరు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తెలంగాణనే కాదు మా సీనన్న సారథ్యంలో దేశవ్యాప్తంగా మీరు కనుక బీసీ ఆప్షన్ ఇవ్వకుండా, కులగణన లెక్క తేల్చకుండా మీరు ఏ ఫార్మెట్ ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తాం. దేశవ్యాప్తంగా అవసరమైతే ఉద్యమిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు.